గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పర్యటనలో భాగంగా స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్ వాసులతో ఆయన భేటీ అయ్యారు. జగన్ ప్రభుత్వ అరాచకాలపై ఓటర్లకు వివరించారు. ఓటర్ల మాటలకు లోకేష్ స్పందిస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా పెట్టుకుని ముందుకెళ్తామని, గతంలో తమ ట్రాక్ రికార్డ్ దానికి ఓ ఉదాహరణ అని తెలిపారు. మూడు రాజధానులంటూ రాష్ట్రానికి ఒక్క రాజధాని లేకుండా చేశారని సీఎం జగన్ పై లోకేష్ మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఒకే రాజధాని ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న బిల్లు కూర్చొని 5 కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి ఉండాలని చెప్పారు. ఆనాడు ఒక్కొక్క జిల్లాకు ఏం చేస్తారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆనాటి ప్రతిపక్ష నేత ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అమరావతికి సంపూర్ణ మద్దతు దొరుకుతున్నాను. ఒక పక్కన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు కూడా అమరావతికి మద్దతు పలికారు. కనుకనే రైతులందరూ భూములు ఇచ్చారు. 32,000 ఎకరాల భూమి ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ తయారు చేశాం, రోడ్లు వేశాం, సచివాలయం కట్టాం, అసెంబ్లీ కట్టాం, ఎస్ఆర్ఎం విట్ ఇలాంటి అనేక యూనివర్సిటీలు తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన అవకాశం వచ్చింది, ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా అమరావతిలో ఒక రాజధాని కట్టాలని ప్రయాణం ప్రారంభించారు. పెద్దలు చెప్తారు, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడని. అలాంటిది చంద్రబాబు నాయుడు ఒక రాజధాని కట్టే పనిలో ప్రారంభించారు. కానీ 2019 ఏం జరిగిందండి, ఒక్క అవకాశం మన మాయమాటలు ఉన్నాం, అందరం మోసపోయాం. ఏ ముఖ్యమంత్రి అయినా మొదటి నిర్ణయం ఒక అభివృద్ధి సంక్షేమంతో తీసుకుంటారు తను. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చడం. తల్లి ఒక్క వ్యక్తి బతికేదానికి ఒకే ఒక్క వ్యక్తి కోసం దాదాపు 700 కోట్లతో విశాఖలో ప్యాలెస్ కట్టుకున్నారని లోకేష్ ఆరోపించారు. ఆ డబ్బును మంగళగిరి నియోజకవర్గానికి కేటాయిస్తే ఎంతో అభివృద్ధి చెందేదని, ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. వ్యక్తి బతికేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టేడతాను, ఋషికొండ గుండు కట్టేడతాను. అది కూడా కేంద్ర ప్రభుత్వం వెళ్తే మీరు చట్టాలు ఉల్లంఘించారు, 200 కోట్ల రూపాయలు పెనాల్టీ వేయాలని చెప్పారు. అంటే ఒక్క వ్యక్తి బతకడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టుంటే ఈ రోజు బోర్గడపేట గురించి మనం మాట్లాడే పరిస్థితి ఉండదు. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే నిరుపేద కుటుంబాలు ఇల్లు కట్టించే పరిస్థితి. అవన్నీ ఏం చేయాల, ఒక్క పరిశ్రమ రాల. గత 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ రాలెత్తని, ఒక్కరికి ఉద్యోగాలు కల్పించిన ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు మన పిల్లలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్లే పరిస్థితి వచ్చింది. దయచేసి మనందరం ఆలోచించాలి. తనే ఈ ఎన్నికల కేవలం మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.